ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. నాయకుడికి సంస్కారం ఉండాలి. మాట్లాడే భాషలో పౌరుష పదశాలం ఉండొచ్చేమో కానీ బూతులు ఉండటం సభ్యత కాదు. ఆవేశమైన మాటలు ఉండొచ్చేమో కానీ అవహేళన ఉన్నటువంటి పద్ధతులు కాదు. నీ స్థాయి వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డిని తీసుకొని నారాయణ ఇంటి గేట్ల దగ్గర దాంకొని నారావారి ఇంటి వాకిటి మీద మోకరెళ్ళిన నీ స్థాయి, నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అనిదే. నక్కకి నాగలోకం. నీ స్థాయి ఏంది ప్రతాప్ రెడ్డి? నీ స్థాయి ఎంత? వాళ్ళ పంచన చేరడానికి, తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన ప్రదర్శనలు చేసిన నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి? నువ్వు కావలికే ఎక్కువ నీ స్థాయి. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు, దేశ స్థాయి నాయకుడు. ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు యువ నాయకుడిని కొనియాడుతుంటే దేశాలు అతన్ని పిలిచి ఈరోజు సెమినార్ల దగ్గర నుంచి, ఇండస్ట్రీల దగ్గర నుంచి అతను నమ్మి ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే అతను ఈరోజు 2 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒకవైపున విద్యార్థులకు, ఇంకొక వైపున పారిశ్రామికంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ను పరుగులెడుతుంటే, ముఖ్యమంత్రి కాకముందే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ప్రపంచ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ను చూపిస్తుంటే అటువంటి నాయకుడి గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకుందా? ఒకవేళ కళ్ళు తాగితే తాగుండొచ్చు, తాగితే దానికి సంస్కారం తెలీదా? తాగేటప్పుడు, తాగి కూర్చునేటప్పుడు ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు అనేటువంటి సంస్కారం కూడా నీకు తెలియదా? ఏమి నేర్పుతున్నావు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి? దానికి చప్పట్లు కొట్టంగానే నువ్వు ఉబ్బిపోతావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక్క కన్నెర చేస్తే నువ్వు బెంగళూరు నుంచి కావలికి వస్తావా? నువ్వు నారా లోకేష్ గురించి కానీ మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తా. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. నీ స్థాయి ఎంత? నువ్వెంత? నువ్వా నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి? ఒక్క పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ధూళికే 30,000 ఓటుతో ఓడిపోతే ఇప్పుడు ఈ ప్రపంచం ఈ నారా లోకేష్ గారి ఈ రోజు జరిగే అభివృద్ధి, ఈ రోజు జరుగుతున్న చైతన్యంలో ఇంక నువ్వు అసలు నీకు టిక్కెట్ వచ్చేద్దా ప్రతాప్ రెడ్డి? ముందు నీ సంగతి నువ్వు కడుక్కో నాయనా.